జేఎన్‌టీహెచ్‌వి థర్డ్ ఇయరు, సెకండ్ ఇయరు రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయండి. బీటెక్‌వి. ఇంక మిగిలిందల్లా ఫస్ట్ ఇయరు, ఫోర్త్ ఇయర్ రిజల్ట్స్. అయితే ఫోర్త్ ఇయర్ సీబీటీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి ఫస్ట్ ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే, సీబీటీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నవో, ఆ సీబీటీ ఎగ్జామ్స్ అనేవి R22 వాళ్ళకి లేదు. అయితే 1-1 రెగ్యులర్‌లో R22, R18, R16, R15 వాళ్ళున్నారు. 1-2 బీటెక్ సప్లీలోనేమో R22, R18, R16, R15 వాళ్ళున్నారు. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి కానివ్వండి, ఈ మార్క్స్ ఎంట్రీ గురించి కానివ్వండి, ఈ రిజల్ట్స్ గురించి కానివ్వండి, స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారనమాట. సో, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము. ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది సో, ఈ జేఎన్‌టీహెచ్ 1112 బీటెక్ ఆఫ్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఆన్‌లైన్‌దొచ్చేసరికి ఏంటంటే, ఎప్పటికప్పుడు స్క్రూటనైజింగ్‌తో పాటు, ఆన్‌లైన్ స్క్రూటనైజింగ్‌తో పాటు మార్క్స్ ఎంట్రీ అనేది డైరెక్ట్‌గా దానికి సర్వర్‌కి రీచ్ అయిపోతాయి. ఇక వాటిని ఈ ఎక్స్‌టర్నల్‌తో మ్యాప్ చేసిన తర్వాత ఈ పీడీఎఫ్స్ తీసుకుంటారు ఎవరైనా గాని, ఏ యూనివర్సిటీ అయినా గాని. అయితే అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోల్‌లో వెరిఫికేషను, సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ అయిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటారు ఎక్కడన్నా ఏదైనా ఫాల్ట్ వచ్చిందా లేదని. ఎక్సెల్‌లోకి ఎంటర్ చేసినా, డేటాబేస్‌లో ఎంటర్ చేసినా పక్కన కూర్చొని ఒకళ్ళు చదువుతా ఉంటారు. ఎంటర్ చేసేవాళ్ళు ఏమైనా మోడిఫికేషన్ ఉండి చేస్తా ఉంటారు. అయితే ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత సో, మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఏంటని జెప్పేసి అడుగుతా ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోబోయే ముందు రిజల్ట్స్ గురించి చెప్తాను. రిజల్ట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్‌లో మీకు ఎట్టి పరిస్థితుల్లో అయితే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. మాక్సిమం నాకు తెలిసి 15th లోపు మీకు ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి జేఎన్‌టీహెచ్‌వి. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే ఫస్ట్ ఇయర్‌దని గాదు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే థర్డ్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా జరిగిందండి. సెకండ్ ఇయర్‌ది కొంచెం టఫ్‌గా జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్‌దొచ్చేసరికి ఏంటంటే బేసిక్స్ హ్యుమానిటీస్ వాళ్ళు చేస్తారు కాబట్టి పేపర్ వాల్యుయేషను మీరు రాసిన దానికైతే న్యాయం అయితే జరుగుతుందండి. ఓకే. కొంతమంది పెట్టొచ్చు. నేనేం రాయకుండే పాస్ అయిపోయాను. అది అన్ని పేపర్ వాల్యుయేషన్‌లో ఒక్కళ్ళే చేరండి. రకరకాల ఫ్యాకల్టీ చేస్తారు. అయితే 1-2 బీటెక్ సప్లీలో మీరు పాస్ అయిపోతారు. 1-1 బీటెక్ రెగ్యులర్‌లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. కానీ మీరు రాసుంటే మాత్రం మీకు ఎక్కువ పాయింట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో, ఇదండి పేపర్ వాల్యుయేషన్ గానివ్వండి, ఈ మార్క్స్ ఎంట్రీకి సంబంధించింది గానివ్వండి, రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ గానివ్వండి. ఒక్కసారి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇంగ్లీష్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానెల్‌లో పోల్ కండక్ట్ చేస్తాను. వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇచ్చిన. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.